సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం జరిగింది. ఇక్రుసాట్కి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలను కన్న తండ్రి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 7 ఏళ్లలోపు ఇద్దరు చిన్నారులను హత్య చేయగా మరో 10 ఏళ్ల బాలిక తప్పించుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యతో ఉన్న గొడవ కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నారు. వివాదాల కారణంగా నెల రోజులుగా భార్యకి దూరంగా ఉంటున్నాడు నిందితుడు కుమార్. ఈ క్రమంలోనే నాయనమ్మ దగ్గర ఉంటున్న పిల్లలను రాత్రి ఇంటికి తీసుకువెళ్లి హత్య చేశాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతలేరు, పొమ్మన్నా కూడా పోమన్నారు. మొన్న ఎలక్షన్ నాడు ఊరేసిండు, వాళ్ళు ఇంకోసారి చెయ్యడు కదా అని చెప్పి కంప్లైంట్ ఇయ్యలేదు. మీ సొంత తమ్ముడు అవుతారా? ఆ సొంత తమ్ముడే సార్. భార్య కూడా వేసిండా? లేదు, పిల్లలకే. ఎందుకోసం ఇట్లా ఎందుకు చేస్తున్నా? పిల్లల కోసం, నా పిల్లం వస్తలేదు, నేను నా పిల్లలు ఎవరు చూడాలో చంపేస్తా, నేను చచ్చిపోతాను, ఇదే పాట వారం రోజుల నుంచి అని లాస్ట్ చంపేసింది సార్. భార్య లేదు, వాళ్ళ అమ్మలు ఇంటికి పోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అయిన కొడతనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం పేర్లు చిన్నోళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు? అంటే గతంలో గిట్ట కొట్లాటలు చేసిండ్రా ఇట్లా? అదే పెన్నాన్ని కొట్టుకుంటూ పెన్నాన్ని కొట్లాడింది. దేనితో చంపేసిండ వాళ్ళను? చాకుతో